చక్కగా చెప్పావు. ఆయనే సర్వవ్యాపకుడైన నారసింహుడు స్తంభంలో నుంచి వచ్చి రాక్షసుని దులుమాడి భక్తుడైన ప్రహ్లాదుని కాచాడు. ఆహా! కృతయుగానికి నారసింహుడే దైవం. కృతయుగం తర్వాత త్రేతాయుగంలో 16 గుణాలు కలిగిన పరిపూర్ణ మానవుడై జన్మించిన రఘునందనుడు నరుడై పుట్టి దేవుడయ్యాడు. ద్వాపరయుగానికి వచ్చేసరికి వాసుదేవుడే దేవుడు. ఆ కృష్ణ పరమాత్మ భగవద్గీతను అందించి మానవులకు మార్గం చూపించాడు. కలియుగంలో వెంకటాచలపతే దైవం. అంటే వెంకటరమణమూర్తే కదా? ఏ పేరుతో పిలిచినా ఆయనే దైవం. వేమంటే పాపం, కట అంటే కడతేర్చువాడు. మన పాపాన్ని కడతేర్చువాడు ఆయనే, మన కష్టాలు కడతేర్చేవాడు ఆయనే. మన కోసమే ఈ భూలోకంలో కొలువు తీరాడు ఆ విష్ణుమూర్తి. ఆయన భూలోకం ఎప్పుడొచ్చాడు? వస్తున్నా అక్కడికే వస్తున్నా. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకంగా దైవారాధన జరిగేదని పెద్దలు చెప్తారు. కానీ కలియుగానికి వచ్చేసరికి పాపాలు పెరిగిపోయి తపస్సులు యజ్ఞయాగాదులు వెనకబడిపోయాయి. మనిషి ప్రశాంతంగా భగవన్నామం జరిపించడం కూడా కష్టం కాసాగింది. ఈ ప్రజలు కలియుగంలో ఎదుర్కొనే కష్టాలను గురించి దయాళువైన విష్ణుమూర్తి ముందే ఆలోచించి, కలిధర్మం తెలుసున్నవాడు గనక మనల్ని ఉద్ధరించడానికే తను భూలోకం చేరకముందే దేవలోకంలో ఆయన విహరించే క్రీడాద్రి అనే పర్వతాన్ని భూలోకం చేర్పించాడు. అంటే ఈ తిరుపతి కొండే ఆ క్రీడాద్రా? అలా కంగారు పడకండి. ఒక్కొక్క యుగంలో ఆ క్రీడాద్రి ఒక్కొక్క రకంగా మారింది. ఆ కథలన్నీ చెప్తాను. అయితే మాకు ఆ కథ చెప్పాల్సిందే. మా అదృష్టం కొద్దీ మీతో ప్రయాణం చేస్తున్నాం మామగారు. చెప్పండి అమ్మా, ఇంకా చెప్పండి. కలియుగంలో మానవులను దయతో ఆదుకోదలచిన ఆ వైకుంఠవాసుడు తను భూలోకానికి రావటానికి ముందే తను దేవలోకంలో ఆనందంగా క్రీడించే క్రీడాద్రిని భూలోకానికి చేర్చాడు. ఎలా? గోవిందం పుండరీకాక్షం మాధవం మధుసూదనం పద్మనాభం సహస్రాక్షం వనమాలి హలాయుధం గోవర్ధనం ఋషికేశం వైకుంఠం పురుషోత్తమం. నమో పద్మనాభ, నమో నమో. దేవదేవా, ఏమిటి మీ సంకల్పం? కలియుగంలో మానవులు ఉద్ధరింపబడే మార్గం ఇప్పుడు నీ చేతులు ఉంది గరుత్మంత. ఆజ్ఞాపించండి. దేవలోకంలో మేము ఆనందంగా విహరించే క్రీడాద్రిని నీ భుజ మీదకి నీ భూలోకానికి చేర్చు. ఆ కొండ కలియుగం నాటికి భక్తుల పాలిట కల్పవల్లి అవుతుంది. అలాగే స్వామి. మరింకా నిలబడ్డావేం గరుత్మంత? అంతటి పర్వతాన్ని నీ భుజాలకెత్తుకోలేనని సందేహమా? మోసేవాడిని నేనా స్వామి? సర్వం మీరే. మీ దయా విశేషం చేత ఏదీ అసాధ్యం కాదు.
ఉదరంలో ఎల్లలోకాలని దాచుకున్న మిమ్మల్నే భుజాల మీద మోస్తున్న నాకు క్రీడాద్రి భారమే కాదు, కానీ ఆ క్రీడాద్రి లేకుంటే దేవలోకం బోసిపోతుందేమో ప్రభు. తప్పదు. ఈ క్రీడాద్రి భూమికి చేరక తప్పదు. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క నామాన్ని పొందక తప్పదు. వెళ్ళు గరుమంత. ఆజ్ఞ ప్రభు. మీరు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారం ఎత్తక తప్పదు, అంతే స్వామి. అది దేవరహస్యం. మనకు ఎడమ కలుగుతుందేమోనని బాధగా ఉంది స్వామి. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఆహాహా, కళ్ళకు కట్టినట్టు చెప్తున్నారు మామగారు. మా మాటలు వింటూ ఇటు తిరక్కు, రోడ్డు మీద దృష్టి పెట్టు, లేదా అందరూ గోవిందా అయిపోతాం. తిరుగు తిరుగు. ఊరుకోండి, శుభవాని దేవుడి దగ్గరికి వెళ్తూ అవే మాటలు. నారాయణ గారు, మీరు మరీ భయపడిపోతున్నారు. మీకంత ఆందోళనగా ఉంటే రైల్వే స్టేషన్ లో దించుతాం, మీరు ట్రైన్ లో రండి బాబు. మా బాగా చెప్పారు. ఏమనుకోకండి బాబాయ్ గారు, ఈయనకి కొంచెం భయం ఎక్కువ. ఏమనుకోకండి. ధైర్యవంతురాలు పక్కన ఉండగాను. నారాయణ గారు, ఈ బండి నడిపేది రామదాస్ అని మీరు అనుకుంటున్నారు, ఆందోళన పడుతున్నారు. ఈ బండి నడిపేది ఆ వెంకటేశుడే. మన బతుకు బండి నడిపేది కూడా ఆయనే. ఆ వెంకటేశ్వరుని ఆజ్ఞ లేనిదే మనము బయలుదేరలేము. అందువల్ల క్షేమంగానే వెళ్తాము, భయపడకండి. మనం ఆనందంగా ఆ ఆనంద నిలయవాసుని సేవించుకుందాము. ఆనంద నిలయం అంటే తిరుమలలో స్వామివారుండే ఆలయమే కదా? అవును కొండమ్మ గారు. లక్ష్మమ్మ గారు, దాన్ని ఆనంద నిలయం అని ఎందుకంటారు? గర్భాలయం మీద ఉండే గోపురాన్ని విమానం అంటారు. ఆ విమానాన్ని బట్టి ఆ క్షేత్రంలో మనం పొందబోయేది తెలుస్తుంది. శ్రీరంగం గోపురం ప్రణవాకార విమానం. శ్రీరంగం విమానం కింద నిలబడితే ప్రణవం అర్థమవుతుంది. కంచి వరదరాజుల వారిది పుణ్యకోటి విమానం.
కోటి జన్మల పుణ్యం ఘనీభవిస్తే గోపురం కింద నిలబడగలం. ఇక తిరుమల వెంకటేశ్వరుని విమానం ఆనంద నిలయం. ఆ స్వామి దర్శనం మాత్రం చేత మహదానందాన్ని కలిగిస్తాడు. ఆ స్వామి ముందు ఎంతసేపు నిలబడి చూసినా తనివి తీరని రూపం. మనకి మహదానందం అందివ్వడానికే స్వామి ఆనంద నిలయంలో కొలువు తీరాడు. అందుకే ఆయన్ని విమాన వెంకటేశ్వర్లు అంటారు. అందుకు కాదే, ఆయన ఎప్పుడు విమానాల్లో ప్రయాణం చేస్తారు, అందుకని అలా అంటారు. మా అమ్మగారు మీరు అసలు కథలు వదిలేసి పిట్ట కథలోకి వెళ్ళిపోయారు. నిజమే కానీ కలియుగంలో విష్ణుమూర్తి తన నివాసం కోసం క్రీడాద్రిని భూమికి చేర్పించాడు. తర్వాత ఏమైంది వరుసగా చెప్పండి. కలియుగంలో మనల్ని తరింపజేయడానికి మహావిష్ణువు దేవలోకంలో ఉండే క్రీడాద్రిని గరుత్మంతుని ద్వారా భూమికి చేర్చాడు. ఆ తర్వాత యుగంలో వృషభాసురుడనే రాక్షసుడు క్రీడాద్రిని చేరి మహావిష్ణువు కోసం, ఆయన అనుగ్రహం కోసం ఘోర తపస్సు ఆరంభించాడు. వృషభాసుర, నీ తపస్సుకి సంతృప్తి చెందాను. ఏమిటి నాయనా నీ అభీష్టం? నీవు విష్ణువువే కదూ? అవును. ఏం వరం కావాలో కోరుకో. నీ దర్శనంతో నాకు మహదానందం కలుగుతోంది. ఈ జగతిని నీ కనుసన్నలతో నడిపించగల జగన్నాయకుడివి. నిన్ను చూస్తుంటే నాకు వింత కోరిక కలుగుతుంది. ఏమిటది? నీతో యుద్ధం చెయ్యాలని కోరికగా ఉంది. అడిగిన వరం ఇస్తానంటే యుద్ధం చేస్తానంటావేంటి? నీ రాక్షస బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. నాతో యుద్ధం చెయ్యి, అదే నువ్వు నాకిచ్చే వరం. నీతో పోరాడడమే నా లక్ష్యం. అంటే నన్ను మట్టు పెట్టాలనా? మీ రాక్షసులు శక్తితో సాధించలేనిది భక్తితో సాధించాలనా నీ ప్రయత్నం? నీవు ఎలా భావించినా సరే మాట ఇచ్చావు. నాతో యుద్ధం చేయాల్సిందే. తథాస్తు.